హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు ఎగ్ దోశ వేసుకుందామండి. చాలా సింపుల్గా ఒక పావు చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక గుడ్డు కొట్టి పోసుకోవాలి. మీరు ఇలా ఎగ్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకో ఎగ్ కొట్టి పోసుకోవచ్చు. తర్వాత ఒక పావు చెంచా కారం పొడి, అంటే ఒక 2 చిటికెలు, ఒక చిటికెడు ఉప్పు, పించ్ ఆఫ్ సాల్ట్ అన్నట్టు ఇది. అంతేనండి. దీన్ని మంచిగా గిలగొట్టుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. చాలామందికి ఎగ్ ఆమ్లెట్ అంటే ఇష్టం ఉంటుంది. పిల్లలు కూడా మంచి ఇష్టంగా తింటారు. సింపుల్గా అప్పటికప్పుడు ఒక 2 నిమిషాలలో మనం ఇట్లా రెడీ చేసి ఇచ్చేస్తే పిల్లలకు హెల్తీగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం టేస్ట్ కూడా బాగుంటుంది. అంతేనండి. దాన్ని మంచిగా గిలగొట్టి పక్కకు పెట్టేసుకొని స్టవ్ వెలిగించి పెంక వేడి కాగానే దోశ వేసుకోవాలి. ఇది మిల్లెట్ దోశ అండి. చాలా బాగుంటుంది. మిల్లెట్ దోశ హెల్తీ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఉన్నది ఇది. మీరు చూసి పిండి ఎట్లా కలపాలి, ఎట్లా తయారు చేయాలనేది ఉన్నది అందులో. ఇంతేనండి. కొద్దిగా దోశ వేసిన తర్వాత లైట్గా ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం ఏదైతే ఎగ్ కొట్టి పక్కకు పెట్టుకున్నామో దాన్ని మొత్తం దోశ మొత్తం వచ్చే విధంగా పోసుకోవాలి. దాన్ని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. మంట మీడియం పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్ పెడితే కింద మాడిపోతుంది, పైన ఉడకదు మంచిగా. మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే మంచిగా దోశ ఈవెన్గా కాలుతుంది. అట్ ది సేమ్ టైం పైన ఈ ఎగ్ కూడా మంచిగా ఉడుకుతుంది. తర్వాత మంచిగా కాల్చిన తర్వాత దాన్ని ఉల్టా తిప్పి వేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్. చూడండి, మంచిగా కాలింది వెనుక వైపు. ఇప్పుడు దాన్ని తిప్పి వేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో. దీన్ని మనం లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక నిమిషం సేపు ఎగ్గు కొద్దిగా కాలనివ్వాలి. ఓకేనండి, ఇంతే. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసేసి ప్లేట్లోకి తీసుకోవాలి. దీని కాంబినేషన్లో మనం పల్లి చట్నీ చేశాను. ఎట్ ది సేమ్ టైం టమాటా చట్నీ కూడా చేసింది ఉన్నది. ఇంతకుముందు మన వీడియోలలో కూడా టమాటా చట్నీ చేసింది పెట్టాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంతేనండి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకొని పల్లి చట్నీ టమాటా చట్నీతోటి దాన్ని సర్వ్ చేసుకుందాము. ఇంకో దోశ వేసానండి. దీన్ని ఫోల్డింగ్, అదేమో స్క్వేర్ ఫోల్డింగ్ పెట్టాను, ఇది రౌండ్గా వేసి మధ్యలో కట్ చేశాను. ఇంతేనండి. ఎంతో క్రిస్పీగా ఉన్న మంచి ఎగ్ దోశ చాలా బాగుంటుందండి. వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా పిల్లలకు టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. ఎగ్ దోశ అండి. వన్స్ అగైన్ థ్యాంక్స్.